మహాకుంభమేళా భక్త జనసంద్రంగా మారింది. హరహర మహాదేవ, జై శ్రీరామ్, జై గంగామయ్య నినాదాలతో ప్రయాగ్ రాజ్ మారుమోగుతోంది. నిన్న పుష్య పౌర్ణమి కావడంతో 1.5 కోటికి పైగా భక్తులు రాజ స్నానాలు ఆచరించారు. బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికాతో పాటు చాలా దేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా తొలి రోజే త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుందని చెప్పారు. కాగా 45 రోజుల ఈ ఆధ్యాత్మిక పండుగ సందర్భంగా యూపీ ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం జనరేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైన తొలి రోజే పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు రాజస్నానాలు ఆచరించారు. సౌత్ కొరియా, జపాన్, యూరోపియన్ భక్తులు కూడా వచ్చారు. ఇప్పటి వరకు ఇలాంటి ఆధ్యాత్మిక వేడుక తమ జీవితంలో చూడలేదని తెలిపారు. సుమారు 60 దేశాల నుంచి భక్తులు మహాకుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నారు. 45 రోజుల్లో సుమారు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ కు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ఒక్కో భక్తుడు యావరేజ్ గా 5,000 ఖర్చు చేసిన 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఫుడ్, బెవరేజెస్ సెక్టార్లో 20,000 కోట్ల వ్యాపారం జరగొచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ఆయిల్, దీపాలు, గంగా వాటర్, ప్రతిమలు, అగరబత్తీలు, ఆధ్యాత్మిక పుస్తకాలు బిజినెస్ లో మరో 20,000 కోట్లు, ట్రాన్స్పోర్ట్, టూరిజం సెక్టార్లో 20,000 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. ఇదే జరిగితే యూపీ ఆర్థికంగా పటిష్టమవుతుంది. స్టేట్ జీడీపీ 1% పెరుగుతుంది. Yes, we came here with the main purpose. We came here under the guidance of our Gurudev, Om Vishnupad Ashtatrashata Srimad Bhaktivedanta Madhusudana Goswami Maharaji. And with the purpose of preaching Sanatana Dharma, we want to share with people this knowledge. We brought Bhagavad Gita, Prema Vivarta, Brahmara Gita, many spiritual books, these Paramahamsa Samhitas. Yes, and we want to remind people about the real life, about their dharma, about how they can be really happy. I feel very fortunate to participate in this Mahakumbha Mela and also to participate in book distribution. We came here with this knowledge about Bhakti Yoga and about Sanatana Dharma. And we want to share this. This is the path that our Gurudevs teach us to really help the world to be in peace and be happy. I feel like we came to a very pure place, and I'm anticipating seeing all the people of India and being in the water with them and chanting with them, and also the people from around the world who also come to this festival, and inviting them also to come to Vrindavan, which is where we come from, under the guidance to join in Sadhu Sangha, because to come to the holy places isn't enough if we don't meet a sadhu who can explain why these places are spiritual. So we're very fortunate somehow, you know, from all different parts of the world. కాగా సోమవారం సుమారు 500 మంది వరకు కుంభమేళాలో తప్పిపోయారు. ఇలాంటి వారి కోసం భులా భట్కా క్యాంప్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరు తప్పిపోయినా ఈ క్యాంప్ కు వెళ్తే మైక్ ద్వారా పేరు, ఊరు, ఫ్యామిలీ మెంబర్ల గురించి అనౌన్స్ చేస్తుంటారు. తప్పిపోయిన వాళ్లను తమ ఫ్యామిలీస్ తో కలుపుతున్నారు. ఒకవేళ ఎవ్వరూ రాకపోతే అలాంటి వారికి షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడే ఉంచుతున్నారు. ఇలాంటి వారి కోసం ఎత్తైన వాచ్ టవర్లను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల కోసం ఖోయా, పాయా వేర్వేరు విభాగాలున్నాయి. తప్పిపోయిన వాళ్ల ఫోటోలను సోషల్ మీడియాలో వెంటనే అప్లోడ్ చేస్తూ బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ కు తెలియజేసేందుకు స్పెషల్ సెటప్స్ ను ఏర్పాటు చేశారు.
సూర్యోదయం తర్వాత 7:30 గంటల దాకా దాదాపు 35 లక్షల మంది భక్తులు రాజస్నానాలు ఆచరించారు. 9:30 గంటల వరకు ఈ సంఖ్య 60 లక్షలకు పెరిగింది. ఆదివారం రాత్రే ప్రయాగ్రాజ్ కు చేరుకున్న లక్షలాది మంది భక్తులు పాటలు భజనలు చేస్తూ సోమవారం తెల్లవారుజామున త్రివేణి సంగమం వైపు కదిలారు. గడ్డ కట్టించే చలిలోనే భక్తులు రాజస్నానాలు చేసి గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమంలో 5 మునకలు వేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నాగ సాధువులు, మహంతులు, బాబాలు పెద్ద సంఖ్యలో రాజస్నానాలు ఆచరించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు తెలిపారు. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.